జై హింద్ సార్. జై హింద్. మీరు పంపించిన ఫోటో మీనన్ గ్యాంగ్లో ఒకరిది. మనీ లాండరింగ్ కేసులో మనం వాడిని అరెస్ట్ చేశాం. ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే మన అనుమానం నిజమైంది సార్. ఈ హత్యల వెనుక జనాల మనసులో ఉన్న భయం వెనుకున్నది ఆ మీననే. మధ్యాహ్నం ఊరంతా తిరిగి చూసాం సార్. అంతా నార్మల్గా ఉంది. మీనన్ ఇంత పెద్ద ప్లాన్ వేసి ఇక్కడ ఏం చేయబోతున్నాడో అసలు అర్థం కావట్లేదు సార్. ఇష్యూ ఏదో పెద్దదే అయి ఉంటుంది జేడి. లేకపోతే మీనన్ ఎంత పెద్ద స్టెప్ తీసుకునేవాడే కాదు. అవును, అక్కడ మన వాళ్ళకి ఏవో గాయాలయ్యాయంట. ఐజీ గారు కాల్ చేశారు సార్. అవును, మార్నింగే మీరు స్టార్ట్ అయ్యి తిరిగి వచ్చేసేయండి. ఇలా ప్లాన్ లేకుండా అక్కడ ఉండటం మీకు సేఫ్ కాదు. సార్ కావాలంటే మేఘనను తిరిగి. ఈ డెసిషన్కి కారణం మేఘన కాదు. ప్లాన్ లేకుండా అక్కడ ఉండటం మీనన్ చేతికి గన్నిచ్చి తన ముందు నిల్చోవడం లాంటిది. సో రేపు పొద్దున్నే ఐఎమ్ మీటింగ్ యూ గైస్ ఇన్ మై ఆఫీస్. అండర్స్టూడ్? ఎస్ సార్. జై హింద్ సార్. జై హింద్. టేక్ కేర్. దాత్రే, మీనన్ ఇప్పుడప్పుడే తిరిగి రాడు. ఇక్కడ ఉన్నది దెయ్యం కాదని క్లారిటీ వచ్చేసింది. సాధు సార్ చెప్పినట్టు మనం ఇక్కడ ఉండడం వేస్ట్ ఆఫ్ టైం. వదినా వదిన ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? ఆ వదినా ఏమైంది? ఎందుకు ఈ టైంలో కాల్ చేశారు? అంతా ఓకేనా? జగదాత్రి, ఏం కాలేదు. మీరు పడుకుంటే డిస్టర్బ్ చేశానా? పడుకోలేదక్క, మెలకుగానే ఉన్నాం. ఏమైంది వదినా? ఏమైనా ప్రాబ్లమా? రేపు పిన్ని బర్త్డే ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఆఫీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. అందరి ముందు మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని భయంగా ఉంది. పక్కనే మీరుంటే ధైర్యంగా ఉంటుందనిపించింది. అందుకే మీకు కాల్ చేశాను. మీకు ఇబ్బంది లేకుంటేనే, లేదంటే నేను మేనేజ్ చేసుకుంటాను. ఏంటొదినా ఇబ్బందని అలా మాట్లాడుతున్నారు? పొద్దున టిఫిన్ టైంకి మేము అక్కడ ఉంటాం. థ్యాంక్స్ జగదాత్రి. గుడ్ నైట్ వదినా. ఏ అవసరం వచ్చినా మాకు ఇమీడియట్ గా కాల్ చేయండి. సరే, గుడ్ నైట్. మనం ఎర్లీ మార్నింగే బయలుదేరాలి. టీంకి చెప్పు కేదార్. సరే. అసలు ఆ రాజమహల్లో రాజ కుటుంబీకుల మధ్య మా అమ్మ ఫోటో ఎందుకుంది? మా అమ్మకి ఆ ఊరికి ఏం సంబంధం? ఆలోచించే కొద్దీ ప్రశ్నలు పెరుగుతున్నాయే కానీ వాటికి సమాధానం మాత్రం దొరకడం లేదు. ఆ ఊరి వెనక మహల్ వెనక చాలా కథ దాగుందనిపిస్తుంది కేదార్. ప్రపంచానికి తెలియని నిజం ఆ మహల్ గోడల మధ్య దాగుందనిపిస్తుంది. ఆ నిజం తెలుసుకుంటే గాని అమ్మ గురించి తెలియదు కదా దాత్రి. అవును, అవును. ఈ విషయం గురించి మావి గారిని అడిగితే అత్తయ్య గారిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు కదా. ఖచ్చితంగా అత్తయ్య గారి గురించి ఆ ఊరి గురించి తెలిసే ఉంటుంది. అవును పద్దాత్రి. మావి గారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడొచ్చా? కూర్చోండి. మేము స్కూల్ ఎక్స్కర్షన్ పైన ఆదిత్యపురం కని వెళ్ళామండి. సరే. మీకు ఆ పేరు ఎక్కడైనా విన్నట్టు అనిపించలేదా? లేదు. ఏ ఆ ఊరికి ఏమైనా ప్రత్యేకత ఉందా? అక్కడ ఒక మహల్లో అమ్మ ఫోటో దొరికింది నాన్న.
తను నాకు ఇక్కడే పరిచయమైంది కేదార్. సంగీతం అంటే ప్రాణం. తనని కలిసి మాట్లాడాక తనతో ప్రేమలో పడ్డాను. తను కూడా నాలానే ఇంట్లో ఒప్పుకోరని చెప్పింది. అందుకే మేమెవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అత్తయ్య గారు పుట్టిన ఊరు గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పారా మావయ్య గారు? తెలీదన్నమాట. సరే మావయ్య గారు. నాన్న కూడా అమ్మ గురించి ఏమీ తెలియదంటున్నారు. ఇప్పుడు ఎలా దాత్రి? అత్తయ్య గారి గురించి తెలియాలంటే మనం గుమస్తాని కలవాలి కేదార్. 50 ఏళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్నతనే 25 ఏళ్ల ముందు తీసిన ఈ ఫోటో గురించి చెప్పగలడు. గుమస్తా గారు మహల్లోకి రాగానే మనకి ఇన్ఫార్మ్ చేయమని మహేష్కి చెప్పాను. వెళ్ళి కలిసి నిజం తెలుసుకుందాం. సరే. లాయర్ గారు, బర్త్డేకి వచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొని రండి. అందరూ ఇంట్లోనే ఉంటారు. సైన్ చేసి ఆస్తి కేదార్ పేరు మీదకి షిఫ్ట్ చేద్దాం. బర్త్డేలో కలుద్దాం. వెంటనే ఈ విషయం యువరాజ్ అన్నయ్యకి చెప్పాలి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. రాగాజీ. పర్లేదులే అన్నయ్య, నేను బయటే ఉంటాను. నువ్వు బయటికి రా. కాచి, లోపలికి రా. ఏమే కాచి, ఇంకా మా మీద కోపం పోలేదా? ఏదో నీ మొగుడిని ఒక్క మాట అనుండాను, పెద్దదాన్ని. ఆ మాత్రం నాకు హక్కు లేదా? నువ్వొక్కటంటే నీ కోడలు 4 అన్నది కదా పెద్దమ్మా. అయినా ఎక్కడుండాల్సిన వాళ్ళం అక్కడుంటేనే అందరికీ మంచిది. ఏంటి కాచి, నువ్వు కూడా ఇషికా గురించి తెలుసు కదా. నేనన్నది నిన్ను కాదు కాజీ, నిన్ను అడ్డు పెట్టుకొని వదినన్నాను. అయినా అన్నయ్య మాత్రం అలా చేయొచ్చు చెప్పు? ఏందమ్మే, ఏదో చెప్పేదానికి వచ్చుండావు కదా, ఏందో చెప్పు. పార్టీకి వచ్చేటప్పుడు లాయర్ని డాక్యుమెంట్ తీసుకురమ్మని చెప్పింది. డాక్యుమెంట్సా? ఇవాళ ఆస్తిని కేదార్ పేరు మీదకి మార్పించాలని చూస్తుంది. ఏందమ్మే, ఏం మాట్లాడుతూ ఉండవు? అబ్బోడా, నేను చెప్పుండ్లా అమ్మి ఇట్లాంటిదేదో చేస్తుందని. అందుకే నా పుట్టినరోజు జరపడం వద్దని చెప్పుండా. అయినా మన పార్టీలో ఆవిడ ప్లానింగ్ ఏంటి యువరాజ్? ఎలాగైనా లాయర్ రాకుండా ఆపన్నయ్యా. అసలు పార్టీ ఉంటేనే కదా. నేనసలు ఇవాళ ఏ పుట్టినరోజు జరుపుకోను. ఏమి కాదులేమ్మా, లాయర్ని రానివ్వండి. వస్తే అందరి ముందు కేదార్ మావయ్య పెద్ద కొడుకని తెలిసిపోతుంది కదా యువరాజ్. అందరికీ కేదార్ ఇంటి వారసుడని తెలియటం కాదు, కౌశికి అక్కకి పిచ్చి పట్టింది, మనం హాస్పిటల్లో జాయిన్ చేయబోతున్నాం అని తెలుస్తుంది. రేపు టీవీ ఛానల్స్లో డిబేట్ జరిగేది కేదార్ ఈ ఇంటికి మనకి ఏమవుతాడని కాదు. కౌశికి అక్కకి పిచ్చి పట్టి అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత వజ్రపాటి కంపెనీస్కి సీఈఓ కుర్చీలో కూర్చోబోయేది ఎవరని. మరి కేదార్ జగదాత్రి ఇంట్లో ఉండగా వాళ్ళ కళ్ళు కప్పి మనం ప్లాన్ చేయగలవా? ఈసారి ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది నిషి. అంతా కళ్ళ ముందే జరుగుతుంది, కానీ ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు. అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది.
అమ్మే జగదాత్రి, వాళ్ళెట్టా కౌశికిని కాపాడుకుంటావో నేను చూస్తా. హలో మేడం, ఏంటి పార్టీ రోజు కూడా పని గురించి ఆలోచిస్తున్నారా? లేదు కేదార్, వదిన్ని భయపెడుతున్న ఆ మనిషి ఎవరా అని ఆలోచిస్తున్నాను. వాడు ఎవడైనా సరే వాణ్ణి, వాడి వెనక ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు దాత్రి. మనం బయట పెట్టబోయే నిజం వల్ల నా చెల్లెలి కాపురం కూలిపోతుందన్న ఆలోచనే నన్ను భయపెడుతుంది. నేను తనకి చాలాసార్లు చెప్పాను, ఇలాంటి పనులు చేయకు, అత్తారింట్లో నీకన్నీ ఉన్నాయి, అత్యాశతో నీ కాపురాన్ని కూల్చుకోకు అని. వినదే. ఇప్పుడు నిజం వైపు నిలబడలేను, నా చెల్లి వైపు నిలబడలేను. వచ్చారా? త్వరగా లోపలికి వెళ్దాం పదండి. రండి. మీరు ఇక్కడే ఉండండి, యువరాజ్ చూస్తాడు. సర్లే, జరిగేది ఎలాగో జరుగుతుంది, దాని గురించి ఎందుకు ఇంతలా ఆలోచించడం? పద. దాత్రి, టిష్యూస్ ఎక్కడున్నాయి? అయ్యో, ఇక్కడ లేవు, అయిపోయిన. యువరాజ్, ఏదో ఒకటి చేయి. దాత్రి, టిష్యూ ప్యాక్ ఇక్కడే ఉంది. సరే. అమ్మయ్యా. నిషి, అంకుల్ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. ముందెళ్ళి అమ్మని తీసుకొని రా. నేను వెళ్ళి అంకుల్కి ప్లాన్ చెప్తా. వెళ్ళు. నేను చెప్పినట్టే విషయం తీసుకొచ్చారా? ఓ, తెచ్చినా. ఇదిగో. అక్క ఒక్కదాన్నే కేక్ ఉన్న రూమ్లోకి పంపుతాను. అక్క కనిపించేలా మీరు ఈ విషయాన్ని చూపించి కేక్ మీద వేయండి. నిషి వాళ్ళు కేక్ బయటికి తీసుకొచ్చేటప్పుడు కేక్ మార్చి విషం లేని కేక్ తీసుకొస్తారు. గట్లనే యువరాజ్, కౌశిక్కి పిచ్చాసుపత్రిలో ఉండు నా కళ్ళతో నేను చూడాలా. ఈసారైనా మంచిగా పని అయ్యేలా చూడు. ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాను కాబట్టే 4 గోడల మధ్య కాకుండా నలుగురిలో మా అక్కని పిచ్చి దాన్ని చేయబోతున్నా. మీరు రెడీగా ఉన్నారు? అలాగే. కౌశికి, నువ్వు కానీ అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోస్ నీ ఫ్యామిలీతో పాటు ప్రపంచం మొత్తం చూస్తుంది. అన్నయ్య,
ఏంటిది, అందరూ కింద హ్యాపీగా ఉంటే నువ్వొక్కడివే ఇలా బాధగా కూర్చున్నావు? ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడుస్తుంది జగదాత్రి. చేసిన తప్పు కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నేను చేసిన తప్పు కాశీకి తెలిస్తే చచ్చిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చిత్రలెక్కని సెటిల్ చేద్దామన్నయ్య. ఇలాంటి వాళ్ళు తప్పు చేశారని నిరూపించాలంటే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడే మనం పట్టుకోవాలి. మాకు కొంచెం టైం ఇవ్వండి. చిత్ర పోలీసులకు దొరికేలా మేము చేస్తాం. అప్పటిదాకా మీరు ప్లీజ్ ఇలా ఉండకండి. ఇంట్లో అందరికీ డౌట్ వస్తుందన్నయ్య. మీరు రండి, రండి అన్నయ్య, రండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే పిన్ని. థ్యాంక్ యూ బంగారు. అక్క Thanks రూమ్ లో నీ అమ్మా. ఫోన్ రింగ్ అవుతుంది అనుకుంటా. నా ఫోనా? ఆహా. అరే రూమ్ లో మర్చిపోయినట్టున్నాను. నమస్తే. కౌశికి, పుట్టినరోజు సంబరాలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నట్టున్నావు. అంత సంతోషం నీకు ఎలా ఇస్తాననుకున్నావు? ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఒక్క చుక్క మనిషి శరీరంలోకి వెళ్ళిందంటే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కుటుంబం మొత్తం చనిపోతుంది. ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు కూడా అనుభవించాలి. ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు ప్లీజ్. వద్దు ప్లీజ్. కేక్ కుదిరితే నీ కుటుంబాన్ని కాపాడుకో. అదే కేక్. కేక్ కేకా నేను తీసుకెళ్తానులేండి. నిషిక కేక్ త్వరగా వచ్చేదినా, అందరూ ఎదురు చూస్తున్నారు. అయ్యో నిషి. ఇదిగో, కేక్ కేక్ రెడీ. వచ్చేసింది. అమ్మా కేక్ కట్ చేయి. కట్ చేయండి అత్తయ్య. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఒక్క చుక్క మనిషి శరీరంలోకి వెళ్ళిందంటే మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కుటుంబం మొత్తం చనిపోతుంది. పిన్ని బాబాయ్ వద్దు. ఆగండి. వద్దు. ఏమై ఉండదమ్మీ? ఈ కేక్ లో విషం ఉంది. కేక్ లో విషం ఉంది. కేక్ లో విషం ఉంది. కేక్ లో విషం ఉంది. తినకండి. ఈ కేక్ తినకండి.
విషమా? ఏం మాట్లాడుతున్నారు వదినా? కేక్ లో విషం ఎందుకుంటుంది? ఉంది. ఇందాక మావయ్య అందరినీ చంపడానికి ఈ కేక్ లో విషం కలిపాడు. నేను నా కళ్ళారా చూశాను. ఏంటి కౌశికి గారు, చనిపోయిన మీ మావయ్య వచ్చి కేక్లో విషం కలిపారా? అవును, చాలా రోజుల నుంచి ఆయన నన్ను చంపాలని చూస్తున్నారు.